ఈరోజు ఒక శునకం. ఈ శునకం ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు మరుగుతుంది? ఈ శునకం మరి అనేక సందర్భాలలో అనేక పర్యావములు అందరి పట్ల మరుగుతుందా అంటే కాదు, కానీ ఈ శునకానికి ఆకలినప్పుడు, అనగా ఈ శునకం లేటెస్ట్గా అడుక్కుంటూ ఉన్నాడు. ఎవరు ఈ శునకం అంటే కరుణాకర్ సుంట. కరుణాకర్ శునకం. ఈ కరుణాకర్ శునకం ప్రలోభాలు పలుకుతూ మాట్లాడుతూ ఉన్నాడు. మరి తండ్రి సన్నిధి మిదిష్టిస్సు వ్యవస్థాపికులు, దైవ సేవకులు, ఆత్మాభిషక్తులు, తన జీవితం సాక్ష్య జీవితం కావచ్చు, ఈ తరములో ఉన్న వ్యక్తులకి మరి ఆ దైవ సేవకుడు ఇస్తున్న వాక్య సందేశాలు ద్వారా ఈరోజు చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది వారి కుటుంబాలని, వారి జీవితాలని, గత జీవితాలలో ఉన్న ఆ లోటుపాట్లన్నీ కూడా తొలగించుకొని నిజమైన సృష్టికర్త దగ్గరికి రావటం, వారు తెలుసుకున్న ఆ సత్యాన్ని ప్రకటించటం, ఈ సాక్ష్యాలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇలాంటి శునకాలు, అంటే ఈ కరుణాకరు శునకము లాంటి కొన్ని, శునకము అనగా తెలుగులో కుక్క అనర్థం. మొరిగే కుక్క కరవదు. ఈ శునకం ఉంది చూశారు, ఇది దానికి ఆకలినప్పుడు ఇది లేటెస్ట్గా మురుగుతూ ఉంటుంది. ఇది లేటెస్ట్గా అడుక్కోవటం మొదలుపెట్టింది ఈ శునకం. ఏది? కరుణాకర శునకం. ఈ దొంగ కుమారుడు ఈ యొక్క నీచుడు, నికృష్టుడు, దౌర్భాగ్యుడు, ఈ యొక్క శునకము ఇది అశుద్ధానికి అలవాటయ్యి మరి దేవాలయాల పేరు చెప్పుకొని భారతదేశ ప్రజల దగ్గర దోసుకొని దాచుకొని ఆ దాచుకున్న వాటిని పంచుకునే కాడ కేసులు పెట్టుకొని రకరకాలుగా పోలీస్ స్టేషన్ల పాలయ్యింది. ఎవరు? ఈ కరుణాకర శునకం. ఇది ఇప్పుడు నీతిమంతులు ఎక్కడ ఉంటారు? ఆ నీతిమంతుని మీద నిందా ప్రచారము మొరిగితే, నేను మొరిగేది వాస్తవా కాదా అనేది పక్కన ఉంచితే, ఒక నీతిమంతుని మీద మొరిగినప్పుడు ప్రజల్లో పేరు కలిగిన వ్యక్తి మీద అలాగా నింద ప్రచారం చేస్తున్నప్పుడు చాలామంది ఇలా మాట్లాడుతున్నాడు ఏంటి అన్న మీద అని అందరూ క్లిక్ చేస్తూ ఉంటారు. ఈ క్లిక్ చేసేటప్పుడు యూట్యూబ్ ఈ శునకానికి యూజు పెరుగుతూ ఉంటుంది. ఈ శునకము చేసే టెక్నాలజీ ఏంటంటే లేటెస్ట్గా అడుక్కోవటం. ఈరోజు ఈ శునకం ఎన్నో సందర్భాలలో ఎంతోమంది స్త్రీల మాన ప్రాణాలు దోసుకొని అపహరిస్తే అప్పుడు ఈ కుక్క మరగదు. ఎందుకు మురిగిద్ది? కుక్కలు ఉన్నాయి, కుక్కల్లో ఇదొక కుక్క. ఇది ఏ కుక్క? కరుణాకర శునకం కుక్క. మళ్ళా చెప్తున్నాను, శునకం అనగా కుక్క. ఇది దీనికి ఆకలినప్పుడు, దీనికి బడ్జెట్ తగ్గినప్పుడు మాత్రము ఇది మొరుగుతూ ఉంటుంది. ఎవరి మీద మొరుగుతుంది? నీతిమంతులుగా ఉన్న వ్యక్తుల మీద,
మరుగుతూ ఉంది. నేనంటాను, ఇలాంటి సునకాలు, సుంటలు, బడుద్దాయిలు, దొంగ కుమారులు, దొంగనా సన్నులు ఎందరు వేకమైన నీతిమంతుడు సింహం వలె నిలబడతాడు. ఎందుకు? ఈరోజు తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు, దైవ సేవకులు, దైవజనులు షాలేము రాజన్న ఇటీవల 2025లో కావచ్చు, విజయవాడ ప్రాంతము ముంపుకు గురైనప్పుడు దైవ సేవకుడు ప్రాణాలకు తెగించి తనకు కలిగిన ఆ యొక్క సమృద్ధిలో నేను కనీసం 3 పూట్లన తింటే మరి ఆ యొక్క ముంపుకు గురై ఉన్న ప్రజలు నీళ్ళల్లో ఉన్నారు,